ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు రోజు రోజుకి అసహనంతో రగిలిపోతున్నట్లుగా అనిపిస్తోంది. సరే, ఆయనతో పాటు రామోజీరావు కూడా చాలా కసి, కక్ష, పగ, ద్వేషం, ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నటువంటి విపరీతమైనటువంటి ద్వేషంతో ఆయన కూడా రగిలిపోతున్నారు. ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ మీద పగ తీర్చుకున్నట్టుగా రోజు ఒకే వార్తని అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవి ప్రజల్లోకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడచ్చు, తప్పని నేనేం అంటలేదు. కానీ చెప్తున్న తీరు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఉద్దేశించి, ఇప్పుడు జరుగుతుంది సిబిఐ విచారణే కదా, మరి దీనికి అభ్యంతరం ఏముంటుంది? కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేసేశారు కదా. వేసిన తర్వాత సైతం సునీత గారితో అట్లా మాట్లాడించడం ఏంటి? చంద్రబాబు గారు దాన్ని పట్టుకుని మళ్ళీ పాట పాడటం ఏంటి? హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హులా? ఇంత నీచమైనటువంటి ఆరోపణ చేయొచ్చా? మరి అట్లయితే కొన్ని ప్రశ్నలు సహజంగానే వస్తాయి. వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్పాలి కదా. కేవలం జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆయా స్కీముల పట్ల జనంలో ఉన్నటువంటి ఆదరణ, పరిపాలనా సంస్కరణలు తీసుకురావటం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, వీటిని ఎదుర్కోలేమని చెప్పి ఈ వివేక హత్య కేసుని ఏదో భూతత్వంలాగా చూపించాలని చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ నాయకుడు ఆయన చేశాడంటే అర్థం ఉంది. ఈనాడు వాళ్ళు రాసిందే రాసి పాత పాడుతున్న జనరల్గా ఏంటి, పత్రికల్లో నిన్న పెట్టిన హెడ్డింగ్ ఇవాళ బెటరు, నిన్న పెట్టిన తీసుకొచ్చిన సబ్జెక్ట్ మళ్ళీ ఇవాళ కూడా కంటిన్యూ చేయరు. కానీ రామోజీరావు గారు అచ్చంగా అదే పని చేస్తున్నారంటే ఆయనకు కూడా అర్థమైపోయింది. ఈ చేతులు ఎత్తేసారనమాట రామోజీరావు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈయన్ని ప్రభుత్వం ప్రజల్లో స్కీములతోటో లేకపోతే పాలనతోటో పోటీ పడితే మనం దెబ్బతినిపోతాం కనుక దాన్ని డైవర్ట్ చేసి దాన్ని దారి మళ్లించి ఈ వివేక హత్య కేసును ఇంకో చెత్తాచెదారం ఏదో ఒక చర్చ నడపాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి స్కీముల గురించి, అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి, పాలనా వికేంద్రీకరణ గురించి, వీటి గురించి చర్చకు రాకూడదన్నది వారి లక్ష్యం. ఒకవేళ అదే చర్చ అయితే మరి వైసీపీ వాళ్ళు కూడా ఈ చర్చలన్నీ తీసుకుంటారు కదా, తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సహజంగానే. మరి వాళ్ళు కూడా పరిశోధన చేసి వాళ్ళు కూడా చాలా విషయాలు బయటపెట్టవచ్చు కదా. ఉదాహరణకి విజయవాడ నడి రోడ్లో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి రంగాన్ని హత్య చేసింది ఎవరండి? అప్పుడు అందులో పాల్గొన్న తెలుగుదేశం నేతలు ఎవరండి? వాళ్ళకి టికెట్లు ఎట్లా ఇచ్చారండి? అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది ఎవరు? ఇంకా ఇస్తున్నది ఎవరు? మరి దాని గురించి కూడా చర్చ జరిగితే బాగానే ఉంటుంది కదా. అంతేకాదు, చేగొండేరు రామదేవి గారు ఆ రోజు పుస్తకంలో రాశారు కదా, ఆ హత్యోదంతం గురించి రాసి చంద్రబాబు పాత్ర ఇది అని తనకు తెలిసిన విషయం ఏదో రాశారు కదా. ఇంతవరకు ఎందుకు చంద్రబాబు గారు ఖండించలేకపోయారు? అంతేకాదు, పెంగళి దశరథరామును హత్య చేసింది ఎవరు? ఆ రోజుల్లో ఎవరి మీద ఆరోపణ వచ్చింది? మల్లెల బాబ్జీ మరణానికి కారకులు ఎవరు? గద్దర్ని తుపాకులతో ఏ ప్రభుత్వ టైంలో కాలిస్తే గద్దర్ ఎవరి మీద పాట రాశారు? మరి చంద్రబాబు గారు దాన్ని అంగీకరిస్తారా? ఒప్పుకోమనండి. ఒప్పుకుంటే అప్పుడు మిగతా గురించి కూడా ఆలోచించవచ్చు. అంటే రాజకీయాల్లో ఎంతసేపు ఎదుటి వ్యక్తి మీద విపరీతమైనటువంటి వ్యక్తిత్వ హననం చేయటమే ఆయన రాజకీయ లక్ష్యంగా ఉంటుంది. గత 40 ఏళ్ళుగా అదే రకంగా చేస్తూ వచ్చారు. కొన్నాళ్ళు సక్సెస్ అయ్యారు, ఇప్పుడు అంత సక్సెస్ కాలేకపోతున్నారు. అయినప్పుడు కూడా ఆ పట్టరాని అసహనంతో ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అంతేకాదు, కోడెల శివప్రసాద్ గారు ఆసుపత్రికి వెళ్తే కనీసం పలకరించడానికి వెళ్ళంది ఎవరు? స్వయంగా వాళ్ళ మనుషులే చెప్పారు కదా. మరి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? అవన్నీ ఆ సంగతి తెలియదా? మరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే, తొక్కిసలాటకు గురై మరణిస్తే ఎవరు కారణం అండి? ఈయన చంద్రబాబు గారి సినిమా పిచ్చి, ప్రచార పిచ్చి అని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి కదా. ఉన్న వాస్తవమే కదా. తొక్కిసలాట జరిగిందంటే అసలు వెళ్ళకూడని ఘాటుకు ఆయన ఎందుకు వెళ్ళి సాధారణ జనం వెళ్ళాల్సిన ఘాటుకు ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆయన ఎవరో బోయపాట, ఆయన ఎవరో డైరెక్టరు సినిమా తీయటం ఏంటి? మరి అంత తొక్కిసలాట జరిగితే కనీసం మరి ఒక్కదానికైనా సమాధానం చెప్పారా? హూ కిల్డ్ అని వీళ్ళందరికీ చెప్పాలి కదా. తిరుమలలో 20 మంది తమిళ కూలీలను ఎన్కౌంటర్ చేయించింది ఎవరండి? ఎన్కౌంటర్ చేసిన దానికి మరి బాధ్యత వహించాల్సింది ఎవరండి? అంటే మనుషుల్ని ఎక్కడైనా సరే ఇష్టమైనట్టు చంపేస్తే వాళ్ళ హయాంలో ఎవరు ఎట్లా చచ్చిపోయినా కూడా అదన్నీ కప్పిపుచ్చేస్తారా? మరి అసలు అన్నిటికి మించి ఎన్టీ రామారావుని ఒక్క పోటు పొడిసి ముఖ్యమంత్రి పదవి నుంచి లాగేసింది ఎవరండి? ఆ తర్వాత ఆయన ఆ మనోవేదంతోటే కదా ఆయన చనిపోయింది. దానికి కారణం ఎవరండి? ఇవన్నీ వదిలేసి ఇవన్నిటి మీద కూడా చర్చ జరగాల్సిన పరిస్థితి చంద్రబాబు గారు తెచ్చుకుంటున్నారు. అది
మరి ఆయన తెలివి తక్కువతనమో లేకపోతే రామోజీరావు చంద్రబాబు గారు కలిసి ఏదన్నా కుట్ర పని ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అది కుట్ర అనేది సహజంగానే కనపడతానే ఉంది కదా. వాళ్ళిద్దరూ అలయబలయగా నడుస్తూ ఎట్లయినా సరే జగన్ గారి ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేయాలనే తాపత్రయంతో చేస్తున్న కృషి అర్థమవుతోంది. కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మనం ఫోటో కూడా చూసాం. రామోజీరావు గారు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి రామోజీ గారు అబ్బాయి కిరణ్ వీళ్ళంతా భేటీ అయ్యి సంప్రదింపులు రాజకీయాలు కూడా మాట్లాడుకున్నారట. బహుశా మరి చంద్రబాబు గారి శిష్యుడిగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారా, లేక ఒక ముఖ్యమంత్రిగా గౌరవప్రదంగా మర్యాద కోసం వెళ్ళారా అంటే అనేది సహజంగానే ఎన్నికల టైంలో ఈ టైంలో వెళ్ళేసరికి కొంత అనుమానం వస్తుంది. బహుశా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా జగన్ గారికి వ్యతిరేకంగా చంద్రబాబు అలాగే రామోజీలు చేస్తున్నటువంటి కుట్రలో భాగస్వాములు అవుతారా, లేక తన పని తను చేసుకుంటారా అన్నది కూడా చూడాలి. ఒకటి మాత్రం వాస్తవం, ఒక్క వివేక హత్య కేసు గురించి పనిగట్టుకుని ముఖ్యమంత్రి జగన్ గారి మీద పిచ్చి ఆరోపణలు చేస్తే చంద్రబాబు గారు వీటన్నిటికీ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మాత్రం ఆయన గుర్తుంచుకుంటే బాగుంటుంది.